అమెరికా ఎప్పుడైతే ఆంక్షలు పెట్టి ఏడిపించడం ప్రారంభించిందో అప్పటి నుంచి ప్రజలందరూ కొత్త మార్గాన్ని ఎంచుకున్నది కెనడా. అక్కడికి వెళ్తే చదువుల పేరుతోనో లేకపోతే ఉపాధి పేరుతో అయితే కుదరదు. చదువుల పేరుతో వెళ్ళడం, అక్కడ ఆ తర్వాత అక్కడ ఆ చదువుకునేటటువంటి సందర్భంలోనే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు అన్నటువంటిది అదేంటో ఒక అలవాటు ఏమైపోయిందంటే మనోళ్ళు ఫస్ట్ దశలో వెళ్తున్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ మందికి అంటే ఇప్పుడున్న కుర్రోళ్ళు ఎందుకు ఎక్కువ పోతున్నారు అక్కడికి వెళ్ళి ఏందిరా షాపుల్లో పనిచేయడం లేకపోతే పెట్రోల్ బంకులో పనిచేయడం అదేదో ఇక్కడ చేయొచ్చు కదా అంటే అక్కడికి వెళ్తే లైఫ్ మామా అని చెప్తారు. ఎందుకయ్యా అంటే అక్కడ అమ్మాయిలు చాలా ఈజీ అంటారా, ఈజీగా పడిపోతారంటారా, మందు విపరీతంగా తాగేయచ్చు అంటారా, అట్లాగే మనం లేక ఎవ్వడు అడ్డు చెప్పేవాళ్ళు లేడురా, అక్కడ ఊరికినే దొరికేస్తాయంటారా పనులు మామా అని చెప్తుంటారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి ఇదిగో ఈ అమ్మాయి చెప్తున్నటువంటి गाइस हमारे जितने भी इंडियन रिश्तेदारों को लगता है ना कि कनाडा में तो बहुत जॉब्स हैं, बहुत पैसे हैं और हम बस उन्हें झूठ बोलते रहते हैं, हम उन्हें नहीं चाहते कि वो अमीर बन जाए, हम खुद अमीर बनना चाहते हैं, बस उनको ये वीडियो दिखा देना। ये देखो यहाँ पे जॉब फेयर लगा हुआ है और अभी मैं तुम्हें लाइन दिखाती हूँ कितनी लंबी लगी हुई है। मतलब चलते रहो चलते रहो चलते रहो बहुत दूर तक, मतलब जहां तक तुम देख पा रहे हो ना वहां तक लोग लाइन में खड़े हुए हैं और ये बहुत ही एक छोटी सी इंटर्न लेवल की जॉब है। ऐसा नहीं कि तुम गूगल या एप्पल में कोई बहुत बड़े इंजीनियर बन रहे हो, बिल्कुल बहुत नॉर्मल सी जॉब है और उसके लिए लाइन में देखो कितने लोग खड़े हुए हैं। तो गाइज यही रियलिटी है कनाडा की। अगर तुम इस चीज के लिए प्रिपेयर्ड हो तो ही इंडिया से यहाँ पर आओ, अदरवाइज इंडिया ही बढ़िया है। देखो तुम अभी चलते रहो चलते रहो चलते रहो, लाइन देखो तुम कितनी लंबी है, दूर दूर तक तुम लोगों को बस खड़े हुए देखोगे एक छोटी सी जॉब के लिए। और ये हायर सिर्फ 5-6 लोगों को करना है इन लोगों ने, और पर लाइन में देखो तुम कितने लोग खड़े हुए हैं और ये सुबह से खड़े हुए हैं। ये लोग आधे देखो यहाँ पे बैठ गए हैं, ऐसा नहीं कि खाली लाइन में खड़े हुए हैं, इधर साइड में बैठे भी हुए हैं लोग। तो मतलब इतने ज्यादा लोग सिर्फ एक जॉब के लिए खड़े हुए हैं, यहाँ जाके लाइन। ఇది చిన్నపాటి ఉద్యోగానికి సైతం అక్కడ బారులు తీరి నిల్చునే పరిస్థితి ఉంది. అక్కడికి వస్తే విపరీతంగా డబ్బులు సంపాదించేసుకోవచ్చు, వైట్ అమ్మాయిలు ఈజీగా పడిపోతారు, లేకపోతే వాళ్ళు మనల్ని ఎంచుకుంటారు లాంటి దిక్కుమాలినటువంటి కాన్సెప్ట్ని వదిలేయమని చెప్పి రియాలిటీని చూడమని చెప్పి కెనడాలో బాధపడుతున్నటువంటి పిల్లలు కోరుతున్నారనమాట.